హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై గురించి తెలుసుకుందాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ప్యాన్లో 1/2 స్పూన్ మిరియాలు, 2 ఇలాచీ, 1 ఇంచు సైజున్న దాల్చిన చెక్క, 6 లేదా 8 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా 3 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ అన్నింటినీ దోరగా వేయించుకోవాలి. అవి వేగినప్పుడు వాటి నుంచి మనకి కమ్మటి సువాసన వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పలుకులుగా అంటే బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ప్యాన్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా చేతితో ఇలా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పొడులన్నీ బాగా కలిసాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని కట్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా టాస్ చేసుకోవాలి. తర్వాత మరో 2 నిమిషాల తర్వాత ఎగ్ని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తిప్పుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా ఆయిల్లో కారం, ఉప్పు వీటిలో కలిపి వేయించుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్ ఇవన్నీ పట్టేలాగా బాగా వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఎగ్స్ ఫ్రై అయిపోయి నురుగులు వస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో బాగా సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల వలన మనకు కొంచెం గ్రేవీ కూడా వస్తుందండి. చూడండి, ఉల్లిపాయలని ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, పౌడర్ వేసి అంతా కలిసేలా కలుపుకొని ఒక్క 2 లేదా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది, ఇంకా పచ్చివాసన ఏదైనా ఉన్నా కూడా పోతుంది. సో కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1 టీ కప్ వాటర్ వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు లైట్గా సాల్ట్ వేసాం కదా. సో ఇప్పుడు చూసి సరిపడా మాత్రమే వేసుకోండి. చూడండి, గ్రేవీ ఈ విధంగా దగ్గర పడి బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఎగ్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎల్లో ఎగ్ విడిపోతుందండి, కానీ ఏం కాదు, చెదిరిపోకుండా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ మసాలా గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలా ఉడికించుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఏ కర్రీ కూడా అవసరం ఉండదు. ఈ ఎగ్ ఫ్రైతోనే మనం అన్నం అంతా తినేయచ్చు. ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉడుకుతూ ఉంటుంది కదా. అప్పుడు చివరిగా తరిగిన కొత్తిమీర వేసేసి ఈ విధంగా టాస్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.